దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలమంటే బై వర్షిప్పింగ్ హిమ్, ఆయనను ఆరాధించుట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నేను ఆయన ఆరాధిస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఆనర్డ్, ఆయన గణపరచబడతాడండి. మనం తీసుకొచ్చే ఈ లోక సంబంధమైన ఏదన్నా వస్తువులో లేదంటే ఈ లోక సంబంధమైన ఏదైనా మెటీరియల్ థింగ్స్ దేవుని గణపరుస్తాయా? అబ్సల్యూట్లీ నాట్. అవేవి కూడా దేవుని గణపరచమండి. దేవుని గణపరిచేది ఏది అంటే ఆయనను నేను స్తుతించి ఆరాధించి. కొంతమంది అంటే మనసులో ఆరాధించుకుంటాను, మనసులో కాదు, మనసులో ఉన్నది ఖచ్చితంగా బయటకి రావాలి, వస్తుంది కూడా. నువ్వు నిజంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే యు విల్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ యు విల్ వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించడం ద్వారా దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరచగలం. యేసుక్రీస్తు ప్రభు లోతైన ప్రేమను మన నుండి కోరుకుంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ టు లవ్ గాడ్ డీప్లీ? దేవుని లోతుగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే కేవలం మనలో ఉన్న యోగ్యతలు లేకపోతే మనలో ఉన్న మంచి దేవుని పట్ల మనకున్న భక్తితో సర్ది చెప్పుకోవడం కాదు. పరిపూర్ణమైన లోతైన ప్రేమ అంటే లోపాలను కూడా గుర్తించి లోపాలను సవరించుకుంటేనే దట్ ఈస్ ట్రూ కమిట్మెంట్ అండ్ ట్రూ రిలేషన్షిప్, డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి మనకు మధ్యలో అడ్డుగా వచ్చేవి అవే ఆ బలహీనతలే. అవే లోతుగా ఎదగకుండా ఆపేస్తా ఉన్నాయి, అవే లోతుగా వెళ్లకుండా అడ్డుపడతా ఉన్నాయి.